హే గైస్, దిస్ ఇస్ సుజిత్ భాస్కర్. ఈరోజు నేను ఒక కొత్త కెమెరా కొన్నాను. అదే నికాన్ ZR. ఇది సినిమా కెమెరాకి ఏమాత్రం తీసిపోదు. అసలు ఈ కెమెరా ఎందుకు చూస్ చేసుకున్నాను, చివరి వరకు వీడియో చూడండి, చెప్తాను. ఫస్ట్ అయితే ఇది అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో అన్బాక్స్ అయితే చేద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే C2C కేబుల్ అయితే ఉంది అండ్ ఛార్జర్ ఉంది. యాజ్ యూజువల్ నార్మల్ నికాన్ ఛార్జర్ లాగే ఉంది అండ్ C2C కేబుల్ అండ్ వారంటీ కార్డ్స్ ఇవన్నీ ఇచ్చాడు. అంతే, ఈ స్లాట్లో అంతే. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తే yes, here is the beast. ఇక్కడ బాడీ అండ్ సైడ్ ఛార్జర్స్, 2 బ్యాటరీస్ అయితే ఇచ్చాడు. ఇదే బాడీ అండ్ ఇది ఛార్జర్ కేబుల్ అండ్ స్ట్రాప్ అయితే ఇచ్చారు. మేబీ ఇది కెమెరాకి అంత యూజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది సినిమాటోగ్రఫీ కాబట్టి. అండ్ ఫైనల్లీ 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. అంతే, బాక్స్లో అయితే ఇదే ఉంది. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మనం ఇప్పుడు బాడీని ఓపెన్ చేద్దాం. వావ్, లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వరకు మన నికాన్ కెమెరాస్ అన్నీ కూడా వీడియోగ్రఫీకి అంత కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా ఉండవు. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ వీడియో కోసం అన్నట్టుంది. ఈ కెమెరాలో మెయిన్ డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంది. 4" డిస్ప్లేది, చాలా పెద్ద డిస్ప్లే. మీరు ప్రీవియస్ నికాన్ ఏ కెమెరాస్తో చూసుకున్నా, యాక్చువల్గా నికాన్ అని కాదు, మీరు ఏ బ్రాండ్లో అయినా సరే ఇంత పెద్ద డిస్ప్లే చూడరు. ఇది మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మనం వీడియో తీసినప్పుడు ఫ్రేమింగ్ ఎలా ఉంది, బాగా వస్తుందా లేదని మనకు కొన్నిసార్లు డౌట్ వస్తుంది చిన్న డిస్ప్లే వల్ల. ఇంత పెద్ద డిస్ప్లే వల్ల మీరు ఎక్స్టర్నల్ మానిటర్ వాడక్కర్లేదు, దీంతో పర్ఫెక్ట్ షాట్స్ అయితే తీయొచ్చు. మనకి టాప్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పవర్ బటన్ ఇచ్చాడు ఆన్ అండ్ ఆఫ్కి. అండ్ ఇక్కడ ఏంటంటే వ్యూ ఫండర్ ఏమీ లేదు, ఇంకా డైరెక్ట్ డిస్ప్లేలోనే. అండ్ మీరు ఇక్కడ ఫ్లాష్ కనెక్ట్ చేసుకోవడానికి ఇదైతే ఇచ్చాడు పోర్ట్. అండ్ ఇక్కడ 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటో అండ్ వీడియో స్విచ్చింగ్కి ఇది ఇచ్చాడు అనమాట, ఒక స్విచ్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది పవర్ జూమింగ్కి యూజ్ అవుతుంది, ఇది రికార్డ్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇక్కడ కొన్ని మోడ్స్కి 1, 2, 3 అని ఇచ్చాడు ZRలోగా. అంతే, టాప్ వ్యూ అయితే చాలా క్లీన్గా నీట్, ఏదైతే అవసరమైతే ఉందో అవసరమైనవి మాత్రమే ఇచ్చాడు. అండ్ ఇంకా ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ మొత్తం డిస్ప్లేనే ఉంది, డిస్ప్లే మొత్తం కవర్ అయింది. ఇది చాలా మంచి విషయం యాక్చువల్గా. అండ్ ఇక్కడ 3 స్విచ్చెస్ అయితే ఇచ్చాడు. హ్యాండ్ గ్రిప్ అయితే ఉండదు, హ్యాండ్ గ్రిప్ అయితే లేదు, మీకు పట్టుకోవడానికి అయితే అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇది సినిమా లైన్ కెమెరా కాబట్టి మోస్ట్లీ గింబల్ మీద యూస్ చేయొచ్చు. కానీ డోంట్ వరీ, దీనికి ఒక రింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మీరు కెమెరాకి అటాచ్ చేసుకుంటే మీకు హ్యాండిల్, పట్టుకోవడానికి గ్రిప్ అయితే ఉంటుంది. మీరు మోస్ట్లీ క్యాండిడ్ వీడియో మొత్తం కూడా గింబల్ మీద తీస్తారండి. ఇది కూడా మీకు అంత యూజ్ ఏమి ఉండదు. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేసి దీనికి ఫిట్టింగ్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాక్స్లో ప్యాకింగ్ అయితే ఎలా ఉంది, ఇది ఓపెన్ చేసి చూద్దాం. హియర్ ఇట్ ఈస్. చూడండి, ఇది మీరు అటాచ్ చేసుకుంటే మీకు పట్టుకోవడానికి గ్రిప్ అయితే దొరుకుతుంది అనమాట. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇది నీట్గా ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. మ్యాగ్నెట్ అయితే ఉంది, మ్యాగ్నెట్ వల్ల ఇది బయటికి రాకుండా అటాచ్ అయిపోతుంది. అంతే, యాడ్ చేసిన తర్వాత మీకు పట్టుకోవడానికి ఇప్పుడైతే యాజ్ యూజువల్ నార్మల్ కెమెరాస్లో చాలా కంఫర్ట్ అయితే ఉంది. నేను ఇప్పటి వరకు నికాన్ Z8 యూస్ చేశాను వీడియో తీయడానికి, కానీ ఇప్పటి నుంచి ఇది యూస్ చేస్తాను. ఇందులో మేజర్ థింగ్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది వెయిట్ అనమాట. Z8 కంటే ఇది హాఫ్ వెయిట్ ఉంది, చాలా తేలిగ్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ క్యాండిడ్ వీడియో తీయడానికి. ఈ కెమెరా ఎందుకు కొన్నాను, FX3 లాంటి సినీ లైన్ కెమెరాస్ ఉండగా ఈ కెమెరా ఎందుకు కొన్నానో మీకు చెప్తాను. రెడ్ కెమెరా అంటే చాలా మూవీస్లో యూస్ చేశారు, ఎస్పెషల్లీ హాలీవుడ్ మూవీస్లో, చాలా మూవీస్లో రెడ్ కెమెరా యూస్ చేశారు. కానీ నికాన్ రెడ్ అనే కంపెనీని కొనేసి మన వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కంపాటబుల్గా ఉండేలా ఒక కెమెరా దింపింది, అదే నికాన్ ZR. దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఎలా ఉందనేది.
ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇన్స్టా హ్యాండిల్ ఉంది షూట్ పీ సృజిత్ అని. డూ ఫాలో ఫర్ డైలీ అప్డేట్స్. బాయ్ ఫర్ నౌ.